కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకోవడం, మళ్ళీ ఎమ్మెల్యే కాబోతుండడం, ప్రస్తుతం ఆ ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, ఆ కుటుంబ సభ్యుల్లో ఎలాంటి స్పందన ఉంది? నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కావడంతో సంబరాలు చేసుకుంటారు పార్టీ కార్యకర్తలు. సంబరం కోసం చూసుకోవచ్చు. ఆయన పార్టీ ఆఫీసులో కూడా కోలాహల వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే 8వ రౌండ్ లెక్కింపు కొనసాగుతున్న వేళ కూడా ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు 20,000 పైచిలకు మెజార్టీతో నవీన్ యాదవ్ దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొదటి రౌండ్ నుంచి కూడా ప్రతి రౌండ్లో కూడా మెజార్టీ పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా అన్ని డివిజన్లు సుమారుగా 7 డివిజన్లకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే షేక్పేట డివిజన్ నుంచి మొదలైన ఓట్ల లెక్కింపు కూడా దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక అరగంటలో కూడా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. నవీన్ యాదవ్ పార్టీ కార్యాలయంలో కూడా కార్యకర్తలు ఆయనకు సంబంధించిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 4వ రౌండ్ నుంచి కూడా ఆధిక్యం కనబరుస్తుండడంతో కూడా పార్టీ నేతలలో సంబరాలు నెలకొన్నట్టుగా చెప్పాల్సింది. ఒకవైపు నవీన్ యాదవ్ ఇంటి వద్ద కూడా కోలాహల వాతావరణం నెలకొంది. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ని కలిసేందుకు పలువురు నాయకులు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏఐసిసి సంబంధించిన ఒక దూత కూడా వచ్చి చిన్న శ్రీశైలం యాదవ్ని కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలుకైతే దాదాపుగా జూబ్లీస్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంచనాలకు మించి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్లో కూడా సుమారుగా కొంత మెజార్టీ సంఖ్య తగ్గుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ప్రతి రౌండ్కి సంబంధించి కూడా 5-6 వేల సంబంధించిన సంఖ్య పెరిగిపోతుండడం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 8వ రౌండ్ లెక్కింపు కొనసాగుతున్న వేళ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 20,000 పైచిలకు మెజార్టీతో కూడా నవీన్ యాదవ్ దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక 2 రౌండ్లతో కూడా ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసే అవకాశం ఉంది. కాబట్టి అంచనాలను తలకిందు చేస్తూ ప్రతి డివిజన్లో కూడా వారు అనుకున్న దానికంటే ఎక్కువగా మెజార్టీ సాధించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ముందు నుంచి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా నవీన్ యాదవ్ చాలా ధీమా వ్యక్తం చేశారు. 25 పైచిలకు మెజార్టీతో తాను గెలవబోతున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకుంటే అందుకు తగ్గట్టుగానే 4-5 రౌండ్ల వద్ద నుంచి కూడా ఒక్కసారిగా 15,000 నుంచి ఆ తర్వాత 16-17 చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ 20,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో అటు నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్తో పాటు ఇంటి వద్ద కూడా కోలాహల వాతావరణం అయితే నెలకొంది. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు, నృత్యాలు చేస్తూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా కార్యకర్తలు ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఇంటి వద్ద పార్టీ ఆఫీస్ వద్ద కూడా కోలాహల వాతావరణం నెలకొంది. డీజే డ్యాన్స్ వేస్తూ కూడా సంబరాలు చేసుకుంటారు. పలువురు వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా పార్టీ ఆఫీస్కి చేరుకున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, ఎంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్కి 21,945 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇంకా 2 రౌండ్లు మిగిలే ఉన్నాయి. అభిమానుల ఎక్స్పెక్టేషన్ ఏంటి మెజార్టీపై? 2 రౌండ్లు ఉన్నాయి. ఎందుకంటే 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దాదాపుగా 25,000 పైచిలకు మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 8వ రౌండ్ కొనసాగుతున్న వేళ 21,000 పైచిలకు మెజార్టీతో నవీన్ యాదవ్ దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటికి ఇంకా 2 రౌండ్లు ఉంటాయి. కాబట్టి దాదాపుగా 30,000 చెరువులో నవీన్ యాదవ్ మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనాలు వేస్తున్నారు. భవన్లో మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే 2023 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని నేపథ్యంలో అటు కంటోన్మెంట్ గెలుచుకోవడంతో కొంత ఊపు వచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నిలబెట్టుకోవడం ద్వారా అంటే ఆ కోర్ హైదరాబాద్ ఏరియాలో స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి చేజిక్కించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ చాలా ఆనందంలో ఉంది. మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే మిగతా మంత్రులు కూడా మనం చూసాం. అటు రైట్ నిజామాబాద్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఫలితంపై మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఉన్నామనే సందేశం ఇచ్చినారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్స్, పార్టీ ఆఫీస్ బేరర్స్, ప్రతి కార్యకర్త జూబ్లీహిల్స్లో శ్రమించి మా సంక్షేమం అందుతున్న తీరు, రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులు, ముఖ్యంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల రాబోతున్నటువంటి మరో ఫేస్ ఆఫ్ మెట్రో, మూసీ సుందరీకరణ, రైట్, మనం చూస్తున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఫలితం కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపినిచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్ల ఇది విజయం సాధించారని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. మనకు ప్రస్తుతం గాంధీ భవన్లో 10 టీవీ స్క్రీన్ పై మీరు విజువల్స్ చూడొచ్చు. గాంధీ భవన్లో కొందరు మంత్రులు ఆల్రెడీ చేరుకున్నారు, అక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ కంటిన్యూ చేద్దాం. పార్టీ తరఫున సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, విద్య, వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి, వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం బేసిక్గా పోతా ఉంది. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి, విజయానికి నాంది. ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థంలో వివరించగలిగినారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు 2 సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. వచ్చే 3 ఏళ్లే కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 సీట్ల పైగా గెలుస్తుందన్నటువంటి మేము చెప్తూ వస్తున్న నిజానికి బలం చేకూర్చింది. ఇవాళ ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, వాళ్ళ జూబ్లీహిల్స్ ఎన్నిక కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది. రెండో సందేశం వాళ్ళ జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 0 సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది. ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో